కుట్రల పొరుగు దేశం పాక్ పనిపట్టబోతోంది భారత్. ఆ దేశానికి మైండ్ బ్లాక్ అయ్యే ప్రాజెక్టులను చేపట్టింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే పెద్ద తప్పైతే దాన్ని మించి నోరు పారేసుకుంటున్నారు ఆ దేశ పాలకులు. అందుకే దెబ్బకి దయ్యం దిగాలన్నట్లుగా పాకిస్తాన్కి గొంతు ఎండిపోయే చర్యలకు దిగింది. కీలకమైన దుల్హస్తీ, సవాల్కోట్ ప్రాజెక్టులను పట్టలెక్కించేసింది. దీంతో పాకిస్తాన్ భవిష్యత్ అగమ్య గోచరమయ్యే సూచనలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాక్ నీ గొంతండటం ఖాయం. సింధు జలాల నిలిపివేత నిర్ణయంలో మార్పుండదు. పాక్కి చుక్క నీరు మన నుంచి అందదు. చీనాపై కీలకమైన ప్రాజెక్టులు పట్టాలెక్కించిన భారత్. ఈ మధ్య కాలంలో భారత్పై పదే పదే నోటితోనే యుద్ధం చేస్తున్న పాక్ పాలకులకు మరింత గడ్డి పెట్టేందుకు భారత్ సిద్ధమైంది. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్తో ఉన్న 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపేసింది. పాకిస్తాన్లో ఉగ్రవాదం పూర్తిగా అణచివేసేంత వరకు ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించలేమని భారత్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో పశ్చిమ నదులపై, ముఖ్యంగా చీనాబ్ నదిపై హక్కులను పూర్తిగా వినియోగించుకోవడానికి భారత్ ఈ భారీ ప్రాజెక్టులను వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై సుమారు 3200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన దుల్హస్తీ స్టేజ్ 2 జల విద్యుత్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. ఇది గతంలో ఉన్న 390 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్ 1 ప్రాజెక్టుకు పొడిగింపుగా ఉంది. జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టుల సమూహమే దుల్హస్తీ ప్రాజెక్ట్. ఇందులో 2 దశలు ఉన్నాయి. దుల్హస్తీ స్టేజ్ 1 390 మెగావాట్లు కాగా, ఇది 2007లో ప్రారంభించబడి విజయవంతంగా పనిచేస్తున్న రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్. దీని ద్వారా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు విద్యుత్ అందుతోంది. ఇక దుల్హస్తీ స్టేజ్ 2 మరో 260 మెగావాట్ల కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్. ఇందులో భాగంగా భూగర్భ జల విద్యుత్ కేంద్రం నిర్మాణం చేస్తారు. దీంతో చీనాబ్ నది ద్వారా వచ్చే నీటిని సమర్థవంతంగా భారత్ వినియోగించుకోవచ్చు. దీంతో మన అవసరాలు తీరిన తరువాతే నదీ మార్గంలో జలం పాక్ వైపు వెళుతుంది. కానీ ఈ ప్రాజెక్టులకు నీటి వినియోగం భారీగా అయిన తరువాత ఇక పాక్ వైపు వెళ్లే నీరు చాలా చాలా తక్కువ. అలాగే చీనాబ్ నదిపై అత్యంత కీలకమైన, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న 1856 మెగావాట్ల సవాల్కోట్ ప్రాజెక్టు పనులను కేంద్రం వేగవంతం చేసింది. ఈ మేరకు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఈ డ్యాం, టన్నెల్స్ నిర్మాణానికి అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు 22,700 కోట్లు ఉంటుందని అంచనా. కాగా జమ్మూ కశ్మీర్లోని రాంబన్ జిల్లాకు సమీపంలో చీనాబ్ నదిపై నిర్మాణమవుతోంది. ఇక్కడ జరిగే ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంతో తమకి నీటి వనరులు తగ్గిపోతాయని పాక్ 6 నెలల క్రితమే గగ్గోలు పెట్టింది. సింధు జలాల ఒప్పందంలో ఈ సవాల్కోట్ ఉందని, ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణం తగదని కూడా చెప్పుకొచ్చింది. అయితే తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి కోసం భారత్ మన భూభాగంలో ఎలాంటి ప్రాజెక్టులైనా కట్టుకుంటుంది. ఎన్నాళ్లు అంటే దయతలిచి నీటిని వదిలేసింది గాని పాక్ పాలకుల నైజం పదే పదే బయటపడుతున్నప్పుడు ఎలాంటి ఉపేక్ష అక్కర్లేదనేది ఎక్కువ మంది భావన. ఆ కోణంలోనే ఇప్పుడు తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ చేసిన ఈ పనికి రగిలిన భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దానికి ముందే పాకిస్తాన్ పై ఆర్థిక, దౌత్యపరమైన, అలాగే వ్యూహాత్మక ఆంక్షలను భారత్ విధించింది. అందులో ముఖ్యంగా సింధు జలాల ఒప్పందం నిలిపివేత ఒకటి. ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కూడా అందులో భాగంగానే చూడాల్సి ఉంటుంది.